ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కువగా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎంటర్టైన్మెంట్. కళ్ళతో కొన్ని దృశ్యాలను చూడాలి, ఆనందించాలి. ఈ శరీరంతో, ఈ కాళ్ళు చేతులతో కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలి, ఆనందకరమైన వాతావరణంలో గడపాలి, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే, మనసుకు సంతోషాన్ని ఇచ్చే, దేవుడిచ్చిన ఈ ప్రతి అవయవాలకి సంతోషం కలిగే చోటు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడుంది? ప్రతి మనిషి కూడా ఆనందాన్ని కోరుకుంటాడు. ఎంటర్టైన్మెంట్ అంటారు దాన్ని. ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఎక్కడ ఉంటాయి ఈ నవ్వించి కవ్వించే ఈ సంగతులన్నీ? ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా సినిమాల్లో ఉంటాయి, సీరియల్లో ఉంటాయి, టీవీ ప్రోగ్రాంల్లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అటువైపే పరుగులు తీస్తుంది. ఆనందాలను కోరుకుంటుంది. ఆనందాల వైపు పరుగులు తీస్తున్నారు. చిన్నపిల్లల మొదలుకొని ముసలివారు వరకు కూడా ఈరోజు ఎక్కడ గడుపుతున్నారు? టీవీల దగ్గర. సెల్ ఫోన్లు తీసుకుని చిన్నపిల్లలు, యవ్వనస్తులు అందరూ సెల్ ఫోన్లు పట్టుకుని ఒక పక్కకు వెళ్ళిపోయి అందులో ప్రపంచాన్నే చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి యూట్యూబ్లో డబ్బుల కోసం ఎన్నో రకరకాల విన్యాసాలు చేస్తూ షార్ట్ మెసేజ్లు పెట్టి మనుషులందరినీ అలరించాలి, నా వీడియోలు చూడాలి, మేము చేసే కామెడీ చూడాలి, మేము చేసే జబర్దస్తులు చూడాలి అని అనుకుంటూ అనేక మంది మనుషులను అలరించడానికి, కేవలము నవ్వించడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి ఎన్నో ప్రోగ్రాములు తయారు చేసి యూట్యూబ్లో పెడుతున్నారు, టీవీల్లో పెడుతున్నారు. సినిమాల్లో కూడా ఒకప్పుడు సినిమాలు అంటే ఎలా ఉండి? కుటుంబ కథా చిత్రాలు వచ్చి ఒకప్పుడు ఆ సినిమాలు చూసి అలా ఉండాలి, ఇలా ఉండాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు అవన్నీ పోయి మామూలుగా ఎలా ఉన్నాయంటే ఈరోజు సినిమాలు ట్రెండ్ మారిపోయింది. విచ్చలవిడి సినిమాలు, అర్ధనగ్న బట్టలు, ఎలా పడితే అలాగా ఈరోజు సినిమాల్లోనూ సీరియల్లోనూ కూడా చూపిస్తున్నారు ప్రజలకి. అవి చూసి సంతోషపడుతున్నారు. మంచి విషయం చెబుతుంటే ఎవ్వరు కూడా ఆ మంచి చెప్పే కాడ ఒక్కలు ఉండలేదు. కానీ చెడు, పనికిమాలిన చిత్రాలు, పనికిమాలిన విన్యాసాలు చేస్తున్న కాడ మాత్రం తండోపతండ్లుగా వెళ్తున్నారు. ఈరోజు యూట్యూబ్లో ఒక దేవుని కూర్చిన ఒక మాట, ఒక నిమిషం ఒక మాట, దేవుని కూర్చిన మాట పెడితే దాన్ని ఎవరు చూడట్లేదు ఈరోజు. అదే యూట్యూబ్లో 10 నిమిషాలు కాదు, గంటల తరబడి జబర్దస్తి ప్రోగ్రాలు కానీ, లేకపోతే కామెడీ. ఈ మధ్య మరీ భయంకరమైన కామెడీ ఏంటంటే సెక్సువల్ కామెడీ ఎక్కువైపోయింది. యూట్యూబ్లో మనం షార్ట్లో చూస్తున్నప్పుడు భయంకరమైన కామెడీ. అసలు అలా ఎందుకు తీస్తున్నారో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతున్నారో తెలియదు. భార్యాభర్తలుగా ఉండి వాళ్ళు ఎలాంటి వీడియోలు చేస్తున్నారంటే చాలా దారుణమైన వీడియోలు చేస్తున్నారు, భయంకరమైన వీడియోలు చేస్తున్నారు. వాటికే లక్షల మంది ఫాలోవర్స్, లక్షల మంది వ్యూస్, లక్షల లైక్లు, షేర్లు. కానీ దేవుని వాక్యము, దేవుని మంచి మాటను, ఒక్క నిమిషం మాట, దేవుని గురించిన మాట ఒక్కటి పెట్టినా అది ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, ఎక్కువ మంది చూడట్లేదు. ఎందుకనంటే పెద్దల నాటి నుంచి ఒక సామెత ఏంటంటే మంచి అనేది ఎప్పుడు చేదుగా ఉంటుంది, చెడు అనేది ఎప్పుడు తీగా ఉంటుంది అన్నట్టుగా ప్రజలు ఎక్కువ శాతం ప్రపంచవ్యాప్తంగా ఈ భయంకరమైన టీవీలు, సీరియల్లో, సినిమాలు, జబర్దస్తులు. ఆ జబర్దస్త్ ఏంటంటే అన్ని బూతు మాటలే. ఆ జబర్దస్తులో ప్రారంభం నుంచి ఒక్కటి కూడా మంచిది ఉండదు, అన్ని బూతులే. ఏమేమిటో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటేంటో తిట్టుకుంటూ ఉంటారు, అవయవాలన్నీ కలుపుకుని మాట్లాడుతూ ఉంటారు. భయంకరమైన ఈరోజు చిత్రాలు ఈ యూట్యూబ్లోనూ, ఈ సినిమాల్లోనూ, ఈ సీరియల్లోనూ. ఇకపోతే సినిమాల కాడికి వెళ్తే కొంతమంది ఏకంగా సినిమా ఫేవరెట్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫేవరెట్స్ అని, అభిమానులని, ఎన్టీఆర్ అభిమానులని, మహేష్ బాబు అభిమానులని, చిరంజీవి అభిమానులని. వీళ్ళు
సినిమా రిలీజ్ అవ్వగానే భయంకరంగా కొట్టుకుంటారు వీళ్ళంతా. చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. మంచి కోసం ఎవడు ఒక్కడ కూడా ముందుకు రాడు, కానీ ఈ చెడు కోసం పునాళ్ళు ఏమన్నా ప్రపంచానికి సమాజానికి ఏమైనా ఉపయోగపడే చిత్రాలు ఏమైనా అందులో చూపిస్తున్నారంటే లేదు. ఎదుటివాడిని ఎలా మోసం చేయాలి, ఎదుటివాడిని ఎలా చంపేయాలి, ఒక స్త్రీని ఎలా పాడు చేయాలి, ఎదుటివాడిని ఎలా దోచుకోవాలి అనే ఈ విషయాలన్నీ ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అవే కనబడుతూ ఉంటాయి, ఇంకేం ఉండదు. ఇలా చూసి 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 ప్రపంచం ఈరోజు నోవహు దినములలో, దేవుడు నోవహు దినములలో బాధపడ్డాడు. ఏమని? ఈ సమాజం అంతా చెడిపోయింది, పాడైపోయింది, ఈ మనుషులను సృజించినందుకు నేను సంతాపపడుతున్నాను అని దేవుడు బాధపడుతూ జలప్రళయం రప్పించి వీళ్ళని నాశనం చేసేయాలనుకున్నాడు. నాశనం చేసేసాడు కూడా. ఆ తర్వాత మరలా రెండవ జనరేషన్ పుట్టితే కొన్ని వీళ్ళైనా ఏమన్నా సరిగా ఉన్నారంటే వాళ్ళకు మించి ఎక్కువైపోయారు. ఇప్పుడు నోవహు గారి కాలం కంటే మరి బీభత్సంగా భయంకరంగా ఉంది. దాని గురించి యేసు ప్రభువు ఒక మాట చెప్తారు. ఎక్కడ? మత్తయి సువార్త 24:37 నోవహు దినములు ఎలా ఉండునో మనుష్య కుమారుడిని రాకడిను అలాగే ఉండును అన్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? నోవహు దినములు ఎలా ఉన్నాయి? నోవహు గారి జలప్రళయం రప్పించక ముందు, జలప్రళయం వచ్చే సమయానికి నోవహు దినాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. మనుషుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, విచ్చలవిడిగా ఉన్నాయి. అయితే యేసు ప్రభువు అంటున్నారు ఇక్కడ, యేసుక్రీస్తు రెండవ రాకడ సమయానికి కూడా అలాగే ఉంటుంది అంటాడు. అంటే అర్థం ఏంటి? నోవహు దినములలో ప్రజలైతే ఎలా చెడిపోయారో నేను వచ్చే సమయానికి అంత బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు అదే ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, సోషల్ మీడియాలో ఏ యాప్లోకి వెళ్ళి చూసినా దారుణాతి దారుణాలు కనబడుతున్నాయి. ఇదివరకు ఒకప్పుడు బయట ఏం జరుగుతుందో, బయట ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలిసేది కాదు. ఏ సోషల్ మీడియా లేదు. కొన్నాళ్ళ క్రిందట ఆ ఒక్క రేడియో మాత్రమే ఉండేది. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అని అనేవారు అప్పుడంతే. అది కూడా ఎప్పుడో. ఆ వార్తలు వినబడే టయానికి వార్తలు ఏం చెప్తున్నాడా అని ఆ వార్తలు వినడానికి కొంతమంది ఆ రేడియో దగ్గరికి వచ్చి కూర్చునేవారు. అసలు ఏంటి ఈ వార్తలు విందామని. అప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ దారుణం జరుగుతుందో, ప్రపంచం ఏ విధంగా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ సీమ చిటుక్కుమన్నా సరే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ తెలిసిపోతున్నాయి. పోనీ తెలిసింది బాగుంది, తెలిస్తే పర్వాలేదు. ఎవడో ఎక్కడో ఏదో తప్పు చేశాడు, అది తెలిసింది సోషల్ మీడియా ద్వారా తెలిసింది. తెలిసిన తర్వాత అరే అలాంటి తప్పు జరగకూడదు, చేయకూడదు, అలాంటివి మన 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 సమాజంలో ఉండకూడదు, మన ప్రాంతాల్లో ఇలాంటివి చేయకూడదు అని ఏమన్నా సరిదిద్దుకుంటున్నారంటే దాన్ని బట్టి ఏమి నేర్చుకున్నారంటే ఓహో ఫలానా తప్పు ఇలా చేయాలా అని అక్కడెక్కడో జరిగిన దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఇంకా 10 మంది, ఇంకా కొన్ని లక్షల మంది దాన్ని చూసి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా ద్వారా చెడిపోతుంది తప్ప కానీ నోవహు దినములు ఎలా ఉన్నాయో అలాగే ఉంటున్నాయి. కానీ ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, ఈ సినిమాల ద్వారా కానీ, ఈ సీరియల్ ద్వారా కానీ, ఈ టీవీల ద్వారా కానీ అసలు ప్రపంచం బాగుపడే లక్షణాలు ఎక్కడ కనబట్లేదు. ఎందుకు అని అంటే ఇది లోకం. ప్రపంచం ఏంటిది? లోకం. ఇది ఈ లోకం ఎవరు ఎందున్నది? ఎందుకు ఈ లోకం, ఈ ప్రపంచం ఎలాగైపోయిందంటే ఈ లోకం ఎవరి స్థానంలో ఉంది? దేవుని ఎందుందా? లోకం దేవుని ఆధీనంలో ఉందా అంటే కాదంటున్నాడు భక్తుడు. మరి ఎవరి ఎందుంది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అంటున్నాడు ఇక్కడ భక్తుడు. అంటే ప్రపంచం ఇలాగే ఎందుకు అయిపోయింది సార్?
ప్రపంచం ఎంత దారుణంగా ఎందుకు అయిపోయింది? ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ మంచికి విలువ ఇవ్వకుండా చెడుకి ఎందుకు విలువిస్తున్నారు? సినిమాలు, సీరియళ్ళు, షికార్లు, ఇలాంటి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు అంటూ వెళ్ళిపోయి ఎందుకు పాడైపోతున్నారు? ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, వృద్ధులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ అందరూ ఏకపక్షంగా, ఒక్కరా ఇద్దరా, మొత్తం అందరూ ఇలా సోషల్ మీడియా చూస్తుంటే, సోషల్ మీడియా ఏ యాప్ ఓపెన్ చేసినా చిన్నవాళ్ళల్లో వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు తప్పు చేశారులే, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు ఏదో అలాగా వెళ్ళిపోయారు అని అనుకుంటే లేదు. పెద్దవాళ్ళు సహా, పెద్దోళ్ళు, తల నెరిసిన పెద్దవాళ్ళు కూడా సోషల్ మీడియాలో కనబడుతున్నారు భయంకరంగా పాపాలు చేసుకుంటూ. మరి వాళ్ళకేం పోయే కాలం వచ్చింది? ఎందుకు ఇలా ప్రపంచం అంతా ఎందుకు ఇలా తగులడిపోతుంది? ఎందుకు ఇలా నాశనం అయిపోయింది? ఎందుకు ఇలా వీళ్ళని ఇలా చూస్తున్నారు అని అంటే భక్తుడు అంటున్నాడు, అసలు ఈ ప్రపంచం, ఈ లోకమంతా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. దుష్టుడు ఎవరు? అపవాది గాడు, సాతాను గాడు, దెయ్యం గాడు. వీడి యందు ఉంది. నిత్య జీవం ఎవరి యందు ఉంది? నిత్య జీవం క్రీస్తునందు నిత్య జీవం ఉంది. ఈ లోకం దుష్టుని యందు ఉంది. అంతేనా? అందుకని నాయన, ఈ లోకమంతా అపవాదిగాడి చేతిలో ఉంది, అపవాదిగాడి గుప్పిట్లో ఉంది కనుక ఈ లోకం చెడిపోయింది. అందుకే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాల వెంబడి వెళ్ళిపోతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ మృతులు అంటుంది బైబిల్. క్రీస్తు దగ్గరికి రాలేని వాళ్ళందరినీ ఏమంది? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అని అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈ లోకం దుష్టుని యందుందో, దుష్టుని యందున్న ఈ లోకం ఏమైపోయింది? చచ్చిపోయింది, మృతులు. కాబట్టి చనిపోయిన వీళ్ళంతా మృతులు. ఈ మృతులుగా ఉన్న వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈరోజు అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.